ఇది నా రెండో సినిమా అండి. ఫస్ట్ సినిమా వారాహిలో దిక్కులు చూడక రామయ్య చేశాను. దాని తర్వాత గ్యాప్ తీసుకొని సోమి ఫిల్మ్స్ ఇది ఇంకానా గట్టిగా రెడీగా. ఇది నా రెండో సినిమా అండి. ఫస్ట్ సినిమా ఇంతకుముందు వారాహిలో చేశాను సాయి గారితో దిక్కులు చూడక రామయ్య. ఇప్పుడు సెకండ్ సినిమా సోమి ఫిల్మ్స్ అని. భరత్ గారు నాకు అప్రూవ్ చేశారు, కథ నచ్చింది, సో మా తమ్ముడితో చేస్తానని ఆయన ముందుకు వచ్చాడు. అక్కడి నుంచి కథ రత్నం గారు తీసుకున్నాను. తర్వాత సురేష్ కెమెరామ్యాను, తర్వాత కథా మాటలు రత్నం గారండి, అలాగే ఆర్ట్ డైరెక్టర్ మురళి గారు, వీళ్ళతో కలిసి చేస్తున్నాను రెండో సినిమా. అంటే ఇంతకుముందు నేను చేసిన సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అండి. ఇది కొంచెం లవ్ అండ్ యాక్షన్తో చేస్తున్నాను. ఏప్రిల్ నుంచి షూటింగ్ ఉంటుంది. ఇది ఒక 4-5 షెడ్యూల్ ఉంటుంది. దాని తర్వాత రిలీజ్కి వస్తాం. థ్యాంక్ యూ. అంతేనా వంశీ? ఉంటాయి కదా, పేపర్లు ఉంటాయి కదా. క్లాపు కిరవాణి గారండి, ఫస్ట్ డైరెక్షన్ రాజమౌళి గారు చేశారు, సుచాను బొత్స సత్యనారాయణ గారు చేశారండి. ఇంకా సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ గెస్టులు వచ్చారు. నాకు వాళ్ళు వచ్చి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ స్వాగతం అండి. నా పేరు సురేష్. చందమామ కథలు నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కోటి గారికి అండ్ భరత్ గారు, రంజిత్, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక్కడ విచ్చేసిన నేను సోమి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 రంజిత్ అండ్ హీరోయిన్ పాలక్ లాల్వాని, అలాగే డైరెక్టర్ గారు త్రికోటి గారు మాకుంటుందండి. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మీడియా రిలీజ్ అయ్యే వరకు ఇలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ వేదిక అలంకరించిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారికి థ్యాంక్స్ అండి. ఈరోజు చాలా గ్రాండ్గా ఓపెనింగ్ అయిందండి. అయితే నేను ఇంతకుముందే దిక్కులు చూడక రామయ్య చేయాలి డైరెక్టర్ గారితో. అయితే ఇప్పుడు ఈ సినిమా చేస్తానండి. స్టోరీ విన్నాను, నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా ఎంటర్టైన్మెంట్గా బాగా అనిపించింది అండ్ ట్విస్ట్లో మాట అండి నాకు బాగా హ్యాపీ అనిపించింది. అంటే బాగా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. మంచి వర్క్ ఉందండి. ఈ సినిమాకి మంచి ఆర్ట్ ఇవ్వాలని నేను చాలా డిసైడ్ అయ్యాను. మంచి మంచి స్కెచ్లు వేస్తూ మంచిగా అంటే ఒక థీమ్లో వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఇప్పుడు ఈ కంపెనీ కూడా అండి Good afternoon. Andriki Namaskaram. First of all, I'm very happy and feeling very blessed to have gotten this opportunity. I am totally loving the script and I believe in this story. So definitely I'm going to give more than my best and I am loving the whole energy of this team. It's very positive, very energetic and working with such experienced professionals, it's one of the best things that can ever happen to an actor. So thank you so much. I'm looking forward to your support. Thank you. అండి అందరికీ నమస్కారం అండి. నా పేరు రంజిత్ సోమి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 మా ఫస్ట్ ప్రొడక్షన్. దీనికి ఈ ముహూర్తానికి విచ్చేసిన గెస్ట్లు మెయిన్లీ బొత్స సత్యనారాయణ గారికి, గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారికి, కీర్వాణి గారికి, సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మీడియా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ ఈ సినిమా హోల్ సెటప్ ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్ అండి. అంటే నాకు ఈ సినిమా అంటే ఎంత ఇంట్రెస్టో దానికి హీ హ్యాస్ గివెన్ మీ దిస్ ఈ గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ నాన్న. అండ్ ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ యూవ్ డన్ ఫర్ మీ. అండ్ నా సపోర్ట్ సిస్టమ్, నా లవ్, నా అన్న, మై ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం, తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. డైరెక్టర్ త్రికోటి గారు చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ చాలా అండర్స్టాండింగ్. నన్ను ఎప్పుడు రంజిత్ నువ్వు నాకు ఒక తమ్ముడు లాంటోడివి, నేను నీకు పెద్ద అన్నయ్య లాంటోడిని అని ఎప్పుడు, అంటే నేను ఏమైనా తప్పులు మాట్లాడిన ఏం చేసినా హీస్ సో కరెక్టివ్ అండ్
అమేజింగ్ పర్సన్ అండి. అండ్ సార్ మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. అండ్ సార్తో ఇంకా ఐ వాంట్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అండ్ నా ఫేవరెట్ మూవీ రీసెంట్ టైంలోనైతే డైలాగ్స్ వైజ్ అయితే లెజెండ్ సినిమా డైలాగ్స్ రాసిన రత్నం గారే నా సినిమాకి కథ డైలాగ్లో అందిస్తున్నారు. సార్ రత్నం సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మిగతా మా టెక్నీషియన్స్ సురేష్ గారు, ఆర్ట్ డైరెక్టర్ మురళి గారు, హీరోయిన్ పాలక్ అందరికీ ఆల్ మై బెస్ట్ విషెస్ ఫర్ మై ఎంటైర్ టీమ్. అండ్ మీడియా ప్రెస్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నాడు కదండి మన దగ్గర తుంటరి, అదేనండి మన హీరో నారా రోహిత్. వారితో సినిమా ముచ్చట్లు, షూటింగ్ ముచ్చట్లు. 1 point. ఏం పోలీసు అయ్యా నువ్వు? ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. 2 point. హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో కానీ పొగిడితే పడని అమ్మాయి